అఖిల్ లెనిన్ వైరల్ అయ్యగారు. ఇదేనండి మా ఇల్లు. చూడండి ఒకసారి. ఇది మా అయ్యగారి ఫోటో, ఇది మా అయ్యగారి ఫోటో, ఇది నా బిడ్డ, నా కూతురు. చూడండి. అయ్యగారు నెంబర్ 1 వెనుక ఇంత పెయిన్ ఉందా? అఖిల్ ఫ్యాన్ నాగరాజు గురించి మీకు తెలియని నిజాలు. ఫ్రెండ్స్, ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో ఒక్కడే కష్టపడడు, డైరెక్టర్ ఒక్కరే నిద్రలేని రాత్రులు గడపడు, కెమెరామెన్, లైట్ బాయ్, స్పాట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్, మేకప్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, ఇలా వందల మంది చెమట చిందిస్తారు. ఈ అందరికంటే బయట ఇంకో వ్యక్తి ఉంటాడు. అతనికి జీతం ఉండదు, అతనికి పేరు ఉండదు, అతనికి క్రెడిట్ కార్డులో డబ్బు ఉండకపోవచ్చు, కానీ అతని గుండెల్లో మాత్రం ఒక్క పేరు ఉంటుంది. అయ్యగారు. ఈ ఒక్క పేరుతో తెలుగు రాష్ట్రాలంతా ఇతన్ని గుర్తుపట్టాయి. ఈ ఒక్క మాటతోనే తెలుగు రాష్ట్రాలంతా అతన్ని గుర్తుపట్టాయి. ఈ రోజు సోషల్ మీడియా అయ్యగారు నెంబర్ 1 అని ఒక్కసారి టైప్ చేస్తే మన కళ్ళ ముందుగా గుర్తొచ్చేది అఖిల్ కాదు. ఆ మాటను ప్రాణంగా నమ్మి అరిచిన ఆ అభిమాని నాగరాజు. కానీ మనం వైరల్ వీడియో మాత్రమే చూసాం, ఆ నవ్వు మాత్రమే చూసాం, ఆ అరుపు మాత్రమే విన్నాం. కానీ ఆ నవ్వు వెనకాల ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో, ఆ అరుపు వెనకాల ఎంత ప్రేమ ఉందో ఎప్పుడైనా ఆలోచించామా? ఈరోజు ఇదే కథ. ఇది ఒక ఫ్యాన్ కథ మాత్రమే కాదు, ఇది సినిమా అనే భావోద్వేగాన్ని దేవుడిలా నమ్మిన ఒక మనిషి కథ. ఫ్రెండ్స్, మనమందరం జీవితంలో ఎవరో ఒకరిని అభిమానిస్తాం, కానీ కొంతమంది అభిమానిస్తారు, మరికొంతమంది ఆ అభిమానాన్ని తమ జీవితంగా మార్చుకుంటారు. నాగరాజు రెండో కోవలోని మనిషి. అతను పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, సెలబ్రిటీ కాదు, యూట్యూబర్ కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఒక సాధారణ వ్యక్తి. కానీ అఖిల్ మీద ప్రేమ మాత్రం అసాధారణం. ఎందుకంటే అతను హీరోని కాదు, ఒక కుటుంబాన్ని ప్రేమించాడు, అక్కినేని కుటుంబాన్ని గౌరవించాడు. అందుకే అతని నోట మొదలైన ఒక్క మాట అయ్యగారు. అఖిల్ అయ్యగారే నెంబర్ 1. ఈ రోజు ఒక బ్రాండ్ అయిపోయింది. ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుంది, వేల మంది అభిమానులు అందరూ అరుస్తున్నారు, ప్రతి ఒక్కరూ తమ హీరో పేరు చెబుతున్నారు. కానీ ఆ శబ్దాల మధ్య ఒక గొంతు మాత్రం అందరికంటే వేరుగా వినిపించింది. అయ్యగారు. ఆ ఒక్క పిలుపులో ప్రేమ ఉంది, గౌరవం ఉంది, భక్తి ఉంది. అది స్క్రీన్ లో రాసిన డైలాగ్ కాదు, ఎవరో చెప్పమన్న మాట కూడా కాదు, గుండెలో నుంచి వచ్చిన మాట. అందుకే అది నేరుగా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచే నాగరాజు ఒక సాధారణ అభిమాని నుంచి తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలిసిన అయ్యగారుగా మారిపోయాడు. అసలు ఒక ఫ్యాన్ అంటే ఏంటి? ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటమా, పోస్టర్కు పాలాభిషేకం చేయటమా, కటౌట్లు పెట్టటమా, అవి కూడా అభిమానమే. కానీ హీరో కష్టపడితే తన ఇంట్లో పండగ చేసుకునే మనిషి హీరో ఫెయిల్ అయితే తన కుటుంబ సభ్యుడు బాధపడినట్టు బాధపడే మనిషి అతనే నిజమైన అభిమాని. నాగరాజు అలాంటి మనిషి. ఫ్రెండ్స్, మనకు 2 నిమిషాల ట్రైలర్ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ 2 నిమిషాల వెనకాల ఎన్ని నెలల షూటింగ్ ఉందో, ఎన్ని వర్షాలు పడ్డాయో, ఎన్ని రీటేక్స్ తీశారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచాయో మనకు తెలియదు. అలాగే మనకు 2 నిమిషాల వైరల్ వీడియో మాత్రమే కనిపిస్తుంది, కానీ నాగరాజు ఆ స్థాయికి రావడానికి ఎన్ని సంవత్సరాలు ప్రతి ఈవెంట్ కు వెళ్ళాడో, ఎన్నిసార్లు తన డబ్బుతో ప్రయాణించాడో, ఎన్నిసార్లు నిరాశపడ్డాడో మనకు తెలియదు. అందుకే వైరల్ కావడం గొప్ప విషయం కాదు, వైరల్ అయ్యేంత నిజాయితీ ఉండటం గొప్ప విషయం. నాగరాజు దగ్గర ఇదే ఉంది. అతను యాక్టింగ్ చేయలేదు, అతను ఫేమ్ కోసం అరవలేదు, అతను ట్రెండ్ కోసం వీడియోలో చేయలేదు. అతని గుండెలో ఉన్న ప్రేమ అతని నోట మాట వచ్చింది. ఆ మాట ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక్కడే నాకు ఒక విషయం అయితే బలంగా అనిపించింది. ఒక హీరోని అభిమానించడం అంటే అతని హిట్లకు మాత్రమే చప్పట్లు కొట్టడం కాదు, అతని ఫ్లాప్లలో కూడా అతని
పక్కనే నిలబడడం. ఈసారి కాదు, వచ్చే సినిమా అయినా ఖచ్చితంగా గెలుస్తుంది అని నమ్మకం. అదే నిజమైన ఫ్యాన్. బహుశా అందుకే అఖిల్ కూడా నాగరాజును ప్రత్యేకంగా గమనించాడు. అతని ప్రేమలో నకిలీ లేదు, అతని కళ్ళలో ఆశ మాత్రమే ఉంది, అతని గొంతులో అభిమానమే ఉంది. ఆ అభిమానాన్ని చూసి అఖిల్ స్పందించిన తీరు ఎంతో మంది అభిమానుల హృదయాలను తాకింది. అఖిల్ ఇచ్చిన మాట ఫ్రెండ్స్, ఒక అభిమాని జీవితంలో అతిపెద్ద బహుమతి ఏమిటో తెలుసా? డబ్బు కాదు, పేరు కాదు, ఒక్కసారి తన హీరో తన వైపు చూసి నవ్వితే చాలు, ఒక్కసారి తన పేరు పిలిస్తే చాలు, ఒక్క ఫోటో దిగితే చాలు, ఆ రోజు జీవితాంతం గడిచిపోతుంది. అదే భావనను నాగరాజు జీవితంలో కూడా మనం చూశాం. అయ్యగారు నంబర్ 1 అని గుండె నిండా అరిచిన ఆ వ్యక్తిని చివరకు అఖిల్ కూడా గుర్తించాడు. పబ్లిక్ ఈవెంట్లో అతని ప్రత్యేకమైన నినాదాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. అభిమానుల్లో కూడా మంచి స్పందన తెచ్చింది. హిట్ వచ్చింది, తర్వాత కలుద్దాం, ఫోటో దిగుదాం అనే భావంతో అఖిల్ చెప్పిన మాటలు నాగరాజును ఎంతగానో కదిలించాయి. అతని కళ్ళల్లో కనిపించిన ఆనందమే చెబుతుంది. ఆ క్షణం చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఒక హీరోకి లక్షల మంది అభిమానులు ఉండొచ్చు, కానీ కొంతమంది అభిమానులు మాత్రం ఆ హీరో జీవితంలో ప్రత్యేకంగా గుర్తుండిపోతారు. నాగరాజు అలాంటి వ్యక్తి. ఫ్రెండ్స్, మనం సోషల్ మీడియాలో ఒక వీడియోని చూస్తాం, నవ్వుతాం, షేర్ చేస్తాం, తర్వాత మర్చిపోతాం. కానీ ఆ వీడియో వెనకాల ఒక మనిషి జీవితం ఉంటుంది, ఎంతో కాలం పాటు చేసిన ప్రయాణం ఉంటుంది, ఎంతో నమ్మకం ఉంటుంది. అందుకే ఎవరైనా వైరల్ అయితే ముందు వాళ్ళని చూసి నవ్వే ముందు వాళ్ళ కథ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకసారి లెనిన్ సినిమా గురించి కూడా ఆలోచించండి. మనకు థియేటర్లో కనిపించేది 2.5 గంటల సినిమా, కానీ ఆ 2.5 గంటల కోసం ఎన్నో నెలల షూటింగ్ జరిగింది. డైరెక్టర్ ఒక సీన్ కోసం మళ్ళీ ఆలోచించి ఉంటాడు. రచయిత ఒక్క డైలాగ్ కోసం ఎన్నో రాత్రులు మేల్కొని ఉండొచ్చు. కెమెరామెన్ ఒక ఫ్రేమ్ పర్ఫెక్ట్ రావడానికి గంటల తరబడి లైట్ సెట్ చేసి ఉండొచ్చు. ఫైట్ మాస్టర్ ప్రతి యాక్షన్ సీన్ వెనకాల రిస్క్ తీసుకొని ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క ఎమోషనల్ సీన్ కోసం ఎన్నో ట్యూన్లు ట్రై చేసి ఉంటాడు. ఎడిటర్ వందల గంటల ఫుటేజ్ నుంచి మనకు 2.5 గంటల మ్యాజిక్ ఇచ్చి ఉంటాడు. పార్ట్ బాయ్, లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్, మేకప్ ఆర్టిస్ట్, కాస్ట్యూమ్స్ టీమ్, డ్రైవర్లు, క్లీనింగ్ స్టాఫ్, ఇలా వందల మంది కలిసి ఒక సినిమా అనే కళను మన ముందుకు తీసుకొస్తారు. అందుకే సినిమా అంటే హీరో ఒక్కరే కాదు, అది వందల కుటుంబాల శ్రమ. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ మొత్తం ప్రయాణంలో అభిమాని పాత్ర ఏంటి అంటే, నా దృష్టి అభిమాని అంటే టికెట్ కొనేవాడు మాత్రమే కాదు, ఆశను కొనేవాడు, హీరో మీద నమ్మకాన్ని నిలబెట్టేవాడు, సినిమా బాగుంటే చప్పట్లు కొట్టేవాడు, లోపాలు ఉంటే కూడా గౌరవంగా చెప్పేవాడు. అదే నిజమైన అభిమాన్యం. నాగరాజు కథలో నాకు బాగా నచ్చిన విషయం ఇదే. అతను ఎక్కడా నన్ను చూడండి అని చెప్పలేదు, నా వీడియో వైరల్ చేయండి అని అడగలేదు. అతను తన అభిమానాన్ని మాత్రమే చూపించాడు. ఆ నిజాయితీనే ప్రజలు ప్రేమించారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం కూడా గుర్తుంచుకోవాలి. అభిమాని ఉండటం గొప్ప విషయం, కానీ జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం అంతే ముఖ్యమైన విషయం. మన కుటుంబం, మన ఆరోగ్యం, మన పని, అవి కూడా మన బాధ్యతలు. నిజమైన హీరో తన అభిమానులు బాగుండాలి అని మాత్రమే కోరుకుంటాడు. అందుకే ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఒకరోజు నాగరాజు అఖిల్తో కలిసి ఒక ఫోటో దిగితే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఆ ఫోటో విలువ వైరల్ కావడం లేదు. ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఒక అభిమాని కల నిజం కావడంలో ఉంది. అదే ఆ ఫోటోకి అసలు విలువ. ఈ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది. నిజమైన ప్రేమ ఎప్పుడు గట్టిగా మాట్లాడదు, గుండెతో మాట్లాడుతుంది. నిజమైన అభిమానం రిటర్న్ గిఫ్ట్ కోసం ఎదురు చూడదు. ఒక్క
చిరునవ్వు కోసం, ఒక్క పలకరింపు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంది. అందుకే నాగరాజు కథ ఒక వ్యక్తి కథ కాదు, సినిమాను ప్రాణంగా ప్రేమించే ప్రతి అభిమాని కథ, అఖిల్ అభిమానుల కథ, అక్కినేని కుటుంబాన్ని గౌరవించే ప్రతి మనసు కథ, మరింత పెద్దగా చూస్తే తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి కథ. చివరిగా సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కలెక్షన్లు పెరగచ్చు, తగ్గచ్చు, కానీ మనిషి చూపించే నిజమైన ప్రేమ, మనిషి ఇచ్చే గౌరవం, మనిషి నిలబెట్టుకునే నమ్మకం, వాటికి హిట్ ఫ్లాప్ అనే మాటలు ఉండవు. అందుకే ఈ రోజు నాగరాజు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక అభిమానిని మాత్రమే కాదు, ప్రేమను గౌరవిద్దాం. ఒక హీరోని మాత్రమే కాదు, ఆ హీరో వెనకాల శ్రమించిన ప్రతి టెక్నీషియన్ ను గౌరవిద్దాం. ఎందుకంటే ఒక మంచి సినిమా ఒక మనిషి వల్ల కాదు, వందల మంది కష్టంతో పడుతుంది. ఆ కష్టాన్ని ప్రేమించే అభిమానుల వల్లే ఆ సినిమా చిరకాలం గుర్తుండిపోతుంది. మీరు కూడా అయ్యగారు నెంబర్ 1 అనే మాట వెనకాల ఉన్న నిజమైన అభిమానాన్ని ఫీల్ చేసి ఉంటే కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఫేవరెట్ అయ్యగారే నెంబర్ 1 ఎవరో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు.